హాయ్ ఫ్రెండ్స్, ఏంటి బ్యాగ్స్ తనెందుకు ఇలా వేసింది బిల్డింగ్ మీద నుంచి అని చూస్తున్నారా? ఇవి మిరపకాయలు ఎండబెడుతున్నానండి. ఇలా అసలు ఎవరైనా మిరపకాయలు ఎండబెడతారా? చక్కగా శారీలో పరిచి కదా ఎండబెట్టేది. ఇలా నేను ఎందుకు ఎండబెట్టాను రీజన్ చెప్తాను. మాది ఉత్తరం వైపు బాల్కనీ అండి. బాల్కనీలో ఎండ సరిగ్గా రాదు, చుట్టూ ఎండ ఉంటుంది, బాల్కనీలో సరిగ్గా రాదు. ఈ పిట్టగోడ మీద మాత్రం ఎండ ఉంటుంది. పిట్టగోడ మీద మిరపకాయలు ప్లేట్లో పోస్తే ఆ గాలికి కింద పడిపోతాయి. చూసారా, మేము ఉండేది 4th ఫ్లోర్లో. ఇక అంతే సంగతి మిరపకాయలు. సో ఇవి ఎలా ఎండపెట్టాలి అని ఆలోచించి నాకు ఈ ఐడియా వచ్చిందండి. మీలో ఎవరికైనా యూజ్ అయితే ఉపయోగపడుతుంది కదా అని మీకు నేను షేర్ చేస్తున్నాను. చూసారా, ఇంత ఎత్తులో ప్లేట్లో మిరపకాయలు పెడితే ఉంటాయండి, గాలికి ఎగిరి వెళ్ళిపోతాయి. పిట్టగోడ మీద మాత్రమే ఎండ ఉంది. చూసారా, కింద ఎండలేనే లేదు బాల్కనీలో. దీనికోసం నేను ఏం చేశానంటే గ్రిల్కి ఒక స్ట్రాంగ్గా ఉన్న రోప్ని కట్టాను. ఆ రోప్ చివర తోడాలు తీసుకున్న ఎండుమిరపకాయల్ని క్లాత్ బ్యాగ్స్లో మాత్రమే వేయాలండి. క్లాత్ బ్యాగ్లో వేసి టై చేసి అట్లా గోడ అవతలకి పెట్టేశాను. ఇలా పెట్టడం వల్ల గాలికి ఎగరవు, ఈ పావురాలు పిట్టలు ఏదో వచ్చి చిరాకు చేస్తాయన్న భయము లేదు. ఒక 2 రోజులు అలా ఉంచేసామంటే చాలండి. చూసారా మిరపకాయలు ఎంత బాగా ఎండిపోయాయో. మనం చక్కగా కారం పట్టేసుకోవచ్చు. ఇలా పెడితే సరిగ్గా ఎండవు అని అనుకోవద్దండి, చాలా బాగా ఎండుతాయి. లాస్ట్లో నేను క్లిప్ యాడ్ చేస్తా చూడండి, గలగల ఎండుతాయి. ఈ టిప్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపండి. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.